హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుమలను దర్శించిన ప్రతి ఒక్కరూ దర్శించవలసిన క్షేత్రం శ్రీ వకులమాత ఆలయం. ఈ వకులమాత ఆలయం అనేది చిత్తూరు జిల్లా పేరూరు గ్రామంలో కొండపైన ఈ వకులమాత ఆలయం అనేది ఉంటుంది. ఈ వకులమాత ఆలయం అనేది 17వ శతాబ్దం నాటికి చెందింది. ఈ వకులమాత స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి తల్లిగారు. ద్వాపర యుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వర ఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడు అవతరించి వకులమాత చేతుల మీదుగా వివాహం అనేది జరిపించుకున్నాడంట శ్రీ విష్ణు భగవానుడు. ఇదండి నాకు తెలిసిన స్టోరీ. మేము ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చామండి. అప్పుడైతే టెంపుల్ క్లోజ్ చేసేసి ఉన్నారు. టైమింగ్స్ అనేది ఈవినింగ్ 4కి అలా ఓపెన్ చేస్తారంట. కానీ మేము ముందుగా వెళ్ళడం వల్ల క్లోజ్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ మేము తిరుమలకి వచ్చినప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ టైమింగ్స్ అవన్నీ ఇచ్చుంటారండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి చెప్పులు స్టాండ్ అనేది ఉంది. ఇక్కడ మేము చెప్పులు వదిలేసి ఇంకా బయలుదేరాము. చూడండి, ఇక్కడ టైమింగ్స్ అలాగే డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇవన్నీ చూసుకొని వెళ్ళాలనుకుంటే ఇవన్నీ ముందుగా చూసుకొని వెళ్ళండి. ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని స్టెప్స్ లాగా ఉంటాయండి. ఇలా కొంచెం పైకి వెళ్ళాక ఇంక్లైన్డ్గా ఉంటుంది. అంటే స్టెప్స్ ఉండవు, నార్మల్గా ఎక్కి వెళ్ళిపోవచ్చు కొండలాగా. ఈ వైపు ఇంకో దారి అయితే ఉంది. ఇటువైపు నుంచి డైరెక్ట్గా కొండపైకి వెహికల్ ద్వారా వెళ్ళిపోవచ్చు. అంటే పెద్దవాళ్ళు అలా ఎక్కలేని వాళ్ళందరూ అలాగా వెహికల్స్లో వెళ్ళొచ్చండి. సో ఇక్కడ నుంచి స్లాంట్గా ఉంటుందండి, కొండపైకి ఎక్కినట్లు ఉంటుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. చుట్టూరు తిరుమల కొండలు మొత్తం కనిపిస్తాయి, చాలా బాగుంటుంది.
ఇదే అండి మెయిన్ గోపురము. ఇంక ఇక్కడ నుంచి అయితే మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఏం అలౌ చేయరు. సో అందుకని ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను. ఇంకా చూసేయండి. ఎవరైనా తిరుమలకి వెళ్ళినట్టయితే ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించండి. చాలా బాగుంటుంది. ఎవరెవరు ఈ టెంపుల్కి వెళ్ళారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇదైతే కులోత్తుంగ చోళ పేరూరు శాసనం అంట. అంటే ఇదేందో నాకేం అర్థం కాలేదు. మొత్తం గ్లాస్ లాగా ఉంది. దీని గురించి మీకు ఎవరికైనా తెలిస్తే షేర్ చేయండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.